హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఛాన్సీ రాణి. ఫీఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్కి సమయం ఆసన్నమైంది. అండ్ మెస్సీ ఇంకో వరల్డ్ కప్ గెలుస్తాడా లేక స్పెయిన్ చరిత్ర సృష్టిస్తుందా? అండ్ ఇండియాలో ఈసారి ఫుట్బాల్ మీద క్రేజ్ బాగా పెరిగిపోయింది. దానికి కారణాలు ఏంటి? అండ్ ఫుట్బాల్కి మనం ఎందుకు అర్హత పొందలేకపోతున్నాం ఫీఫా వరల్డ్ కప్ లాంటి గేమ్స్లో తెలుసుకుందాం. వివరించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే జాన్సీ, చెప్పండి. గో అహెడ్. సుధీర్ గారు చెప్పండి, ఫీఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ సమరానికి ఆసన్నమైంది. సో ఈసారి గెలుపు ఎవరిది? మెస్సీదా లేకపోతే అటు స్పెయిన్ చరిత్ర సృష్టిస్తుందా? మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఫీఫా వరల్డ్ కప్ హ్యాస్ బీన్ కండక్టెడ్ నైస్లీ. యాక్చువల్లీ 3 కంట్రీస్ లో జరిగింది. కొన్ని ఆఫ్ కోర్స్ చిన్న చిన్న కాంట్రవర్సీస్ మనం చూసాం, లేదని కాదు. బట్ అయినా కానీ ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ సక్సెస్ఫుల్ టోర్నమెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం ఝాన్సీ 48 టీమ్స్ పార్టిసిపేటెడ్, విదౌట్ ఇండియా. దట్ వి షుడ్ నాట్ ఫర్గెట్ దట్. యాక్చువల్లీ 45 టీంలు ఆడినప్పటికీ కూడా ఇండియాకి ఛాన్స్ లేకపోవడం అనేది మనం కొంచెం దురదృష్టంగా భావించాలి. బట్ ఓవరాల్ గా మాత్రం చాలా చక్కగా కొనసాగింది. అమెరికాలో ఎక్కువ మ్యాచెస్ జరిగాయి, మెక్సికోలో, తర్వాత కెనడాలో మంచి మంచి మ్యాచెస్ చూసాం. అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ మెస్సీ టీం గెలుచుకుంటుందా, అది లేకుంటే స్పెయిన్ 2010 లో గెలిచారు. వాళ్ళు ఓన్లీ వన్స్ మాత్రమే వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి టీం యాక్చువల్లీ. అండ్ లాస్ట్ యూరో గెలిచిన తర్వాత అద్భుతమైనటువంటి ఫామ్ కొనసాగిస్తూ వచ్చారు యూరో లీగ్స్ లో అన్నిట్లలో. అండ్ ఈ టోర్నమెంట్ లో కూడా బ్రహ్మాండంగా ఆడుతూ వచ్చారు వాళ్ళు అసలు యాక్చువల్ గా. సో ఫ్రాన్స్ ఓడించినటువంటి విధానం కూడా సెమీఫైనల్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అండ్ ఇంగ్లాండ్ ఓడించి సెమీఫైనల్లో అర్జెంటీనా ఇప్పుడు చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు. అండ్ దట్ టు అర్జెంటీనా మీరు క్వార్టర్ ఫైనల్ నుంచి చూసినట్లయితే అసలు యాక్చువల్ గా సిచ్యువేషన్ అంతా కూడా లాస్ట్ 5 minutes లో చేంజ్ అవుతూ వచ్చింది. 85th minute వరకు వాళ్ళు వెనుకబడి ఉన్నటువంటి టీం 2 goals స్కోర్ చేసి ఇంగ్లాండ్ ఓడించడం, అంతకంటే ముందు క్వార్టర్ ఫైనల్ లో మరొక టీం ఓడించి. సో ఐ థింక్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ అయితే. అంటే మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వాళ్ళు ఈ పర్టికులర్ వరల్డ్ కప్ లో. అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా వాళ్ళ టాలెంట్ అయితే నిరూపిస్తూ వచ్చారు. సో జస్ట్ స్టెప్ అవే టు విన్ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్. అర్జెంటీనా ఆఫ్ కోర్స్ ఆ ఎబిలిటీ ఉన్నటువంటి టీమే. ఎందుకంటే గతంలో మనం బ్రెజిల్ పేలే ఉన్న రోజుల్లో 2 సార్లు 3 సార్లు వరుసగా గెలవడం చూసాం. బట్ అర్జెంటీనా వి ఆల్ నో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఫుట్బాల్ టీమ్స్ యాక్చువల్లీ. స్పెయిన్ కూడా అద్భుతమైనటువంటి రికార్డు ఉంది. ఫీఫా ఒక్కసారి గెలిచా కానీ ఈ సంవత్సరం స్పెయిన్ కూడా ఛాన్సెస్ లేకపోలేవు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే న్యూయార్క్ లో జరిగే ఫైనల్లో హోరీగా కొనసాగుతుంది ఫైనల్. ఎందుకంటే 2 టీమ్స్ కూడా మంచి ఫామ్ కనబర్చి కన్సిస్టెన్సీ కనబర్చినటువంటి టీమ్స్. అండ్ 16 years తర్వాత మరొకసారి ఛాన్స్ స్పెయిన్ కు, అండ్ 4 years తర్వాత అర్జెంటీనాకు బ్యాక్ టు బ్యాక్ టైటిల్ గెలుచుకునేందుకు ఛాన్స్ ఉంది. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ ఫైనల్ అండ్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సుధీర్ గారు, ఇండియా అనగానే చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, క్రికెట్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది అని చెప్పి వినిపిస్తూ ఉంటుంది. మనం కూడా చూస్తూ ఉంటాం ప్రతి ఇయర్. కానీ ఈసారి ఇండియాలో ఫుట్బాల్కి బాగా క్రేజ్ పెరిగింది. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఐ థింక్ ఫీఫాలో మొదటి నుంచి కూడా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు అది చేయడం. అసలు యాక్చువల్ గా ఫీఫాలో ఇండియా కూడా బీన్ పార్ట్ ఆఫ్ మన వరల్డ్ కప్ టీమ్స్ గా ఉండేది. అండ్ 32 టీమ్స్ నుంచి 48 కు పెంచినప్పుడే అందరూ అనుకున్నారు అసలు యాక్చువల్గా ఇండియా కూడా ఉండొచ్చు అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ మిస్డ్ ద బస్ యాక్చువల్లీ. దాన్ని మనం ఆఫ్ కోర్స్ దురదృష్టంగా చూడాలా లేకుంటే ఐ డోంట్ నో. బట్ ఇండియా కూడా వండర్ఫుల్ ప్లేయర్స్ ను ప్రొడ్యూస్ చేస్తూ వచ్చింది. ఛత్రిని తీసుకోండి, ఇప్పుడు రొనాల్డో అండ్ మెస్సీ తోటి ఈక్వల్ గా స్కోర్ చేస్తూ వచ్చాడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో. తర్వాత మనకు బాచింగ్ బూటియో లాంటి ప్లేయర్స్ ఉన్నారు. గతంలోనైతే మీరు చెప్పాలంటే హైదరాబాద్ నుంచి రహీం నుంచి మొదలు పెడితే చాలా మంది, సలీం వరకు అద్భుతమైనటువంటి ప్లేయర్స్ ఉన్నారు. 50 నుంచి 60 వరకు వరుసగా ఒలింపిక్స్ లో 5 ప్లేయర్స్ ఫ్రమ్ హైదరాబాద్ రిప్రజెంటెడ్ ఝాన్సీ యాక్చువల్లీ. అటువంటి ఫుట్బాల్ క్రీమ్ ఉన్నటువంటి హైదరాబాద్ ప్లేయర్స్ ఉన్నారు. చాలా మంది కోల్కతా నుంచి ఉండేది, గోవా నుంచి ఉండేది, కేరళ నుంచి ఎక్కువగా ఉండేది. బట్ ఓవరాల్ గా అంటే ఫుట్బాల్ క్రేజ్ మీరు అన్నట్టుగా క్రికెట్ లాగా స్ప్రెడ్ అవటం లేదు. అంటే ఐఎస్ఎల్ లీగ్స్ కూడా హెల్ప్ చేయటం లేదు క్రికెట్ కు ఉన్నటువంటి క్రేజ్ ఇంకా పొందడం. దానికి అఫ్ కోర్స్ చాలా బలమైనటువంటి రీజన్స్ ఉన్నాయి, లేవని కాదు. ఎందుకంటే ఫుట్బాల్ ను కూడా ఒక అద్భుతమైనటువంటి స్పోర్ట్ ను స్ప్రెడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లీగ్స్ కండక్ట్ చేసి. అది ఇంకా వర్కౌట్ కావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అవేర్నెస్ అనేది రావటం లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ యాక్చువల్లీ. బట్ ఇండియా లేకపోవడాన్ని రియల్ గా వెరీ అన్ఫార్చునేట్ దానిగానే చూడాలి. ఎందుకంటే 48 టీమ్స్ కు ఛాన్స్ వచ్చినప్పుడు ఇంత స్పోర్టింగ్ ఇండియా, క్రికెట్ కాకుండా టెన్నిస్ కూడా పాపులర్ ఏరియా, వాలీబాల్ మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు,
కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు, తర్వాత బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు, అథ్లీట్స్ ఉన్నారు, తర్వాత రెజ్లర్స్ ఉన్నారు, బాక్సర్స్ ఉన్నారు. ఎవరు లేరు చెప్పండి మీకు? ఇండియా షూటర్స్ ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ఇండియా ఒలింపిక్స్ లో కూడా మెల్లమెల్లగా రికార్డ్స్ సృష్టిస్తూ ఉన్నారు కదా ఆ స్పోర్ట్స్ లో. సో బట్ ఒక ఫుట్బాల్ లో ఫీఫాలో ఆడకపోవడం ఉన్నది అబ్సల్యూట్లీ వెరీ అన్ఫార్చునేట్. నేను అనుకుంటాను కనీసం 28-32 వరకైనా కానీ ఇండియన్ టీమ్ ఇఫ్ కెన్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ప్లే ఫీఫా, వి ఆల్ విల్ బి హ్యాపీ అండి. అండ్ సుధీర్ గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు కూడా చాలా మంది చూసే గేమ్లో ఏదైతే ఉంటుందో అది క్రికెట్ మాత్రమే. అయితే ఇప్పుడు ఈ ఫుట్బాల్ అనేది సెకండ్ ప్లేస్కి వెళ్ళబోతుందా? అండ్ ఎందుకంటే హైదరాబాద్లో క్రికెట్కి ఏదైతే స్క్రీనింగ్ స్పెషల్గా పెట్టి చూస్తూ ఉంటారో, సో ఈ గేమ్కి కూడా అలాగే చూస్తున్నారంటే ఆ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. సో ముందు ముందు సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు? మీ రియాక్షన్ ఏంటి? హైదరాబాద్ కు వండర్ఫుల్ రిచ్ ఒకటి ఝాన్సీ, హైదరాబాద్ కు ముఖ్యంగా చెప్పాలంటే కోల్కతాలో ఎంత పాపులరో ఫుట్బాల్, కేరళలో ఎంత పాపులరో, గోవా వైపు ఎంత పాపులరో, హైదరాబాద్ లో కూడా అటువంటి పాపులారిటీ ఉన్నటువంటి ప్లేసే ఫుట్బాల్ కు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 50 నుంచి 60 వరకు ఒలింపిక్స్ లో 5 players రిప్రజెంటెడ్ ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్లీ కెన్ యూ బిలీవ్? యూసుఫ్ అలీ ఖాన్ లాంటి ప్లేయర్స్, నూర్ వాల్ లాంటి ప్లేయర్స్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మొన్న రెహమాన్ కూడా కలిసాడు. అసలు యాక్చువల్ గా రీసెంట్ గా ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ చరిత్ర ఉన్నటువంటి ప్లేస్ హైదరాబాద్. లేకనుగా హైదరాబాద్ లో అవేర్నెస్ వచ్చింది ఫుట్బాల్, బట్ ఓవరాల్ గా రావడం ఇంపార్టెంట్ అండి. అంటే మహారాష్ట్రలో కూడా ఫుట్బాల్ ఆడతారు, కలకత్తా మీరు గోవాన్ పక్కకు పెట్టినట్టు అన్ని స్టేట్స్ లో, మధ్యప్రదేశ్ ఆడతారు, బట్ ఇంకా ఆ క్రికెట్ లాంటి క్రేజ్ రావటం లేదు. అంటే క్రికెట్ లాంటి అవేర్నెస్ రాలేదు. దేర్ ఆర్ సో మెనీ ఫుట్బాల్ ఫ్యాన్స్. ఇప్పుడు ఫుట్బాల్ ఇండియా ఆడకపోయినప్పటికీ కూడా ఇండియాలో ఫుట్బాల్ చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కెన్ యూ బిలీవ్? చిన్న చిన్న విలేజెస్ లో, ఐఎమ్ ఫ్రమ్ ఏ వెరీ స్మాల్ టౌన్, బట్ మా స్మాల్ టౌన్ లో కూడా ఫుట్బాల్ డిస్కస్ చేస్తారు, ఫుట్బాల్ మ్యాచెస్ చూస్తారు. దే టాక్ అబౌట్ రొనాల్డో, దే టాక్ అబౌట్ యమాల్, దే టాక్ అబౌట్ ఎంబాపే, దే టాక్ అబౌట్ ఆల్ ఆల్వర్టైజ్, అందరు ఆల్ ప్లేయర్స్ విషయం డిస్కస్ చేస్తుంటారు. మెస్సీ అంటే అఫ్ కోర్స్ చాలా పాపులర్, బట్ మిగతా వాళ్ళ విషయం కూడా, డెంబేలే అంటే ఎవరు, ఫ్రాన్స్ ఆడతాడని అతని విషయం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఫుట్బాల్ క్రేజ్ ఉంది, అవేర్నెస్ వచ్చింది, లేదని కాదు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఫీఫాలో ఇండియా ఎప్పుడు ఆడుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ లెట్స్ హోప్ దట్ కనీసం నెక్స్ట్ వరల్డ్ కప్ వరకైనా క్వాలిఫై అయినా కానీ, లేకుంటే 2032 అయినా కానీ ఒకవేళ క్వాలిఫై అయినట్లయితే, ఛాన్స్ పొందినట్లయితే, వి ఆల్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ వి ఆల్ షుడ్ బి డిలైటెడ్ ఫర్ దట్. అండ్ సుధీర్ గారు, ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ లాంటి వాటికి మనం ఎందుకు అర్హత పొందలేకపోతున్నాం? అండ్ ఇప్పుడైతే క్రేజ్ పెరిగింది, వాట్ అబౌట్ ప్లేయర్స్? దీనికోసం ఏమన్నా ముందడుగు వేయాలంటారా? పర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏషియాలో కండక్ట్ చేసేటువంటి, ఏషియా ఇండియా ఫస్ట్ గ్రూప్ క్వాలిఫికేషన్ సంపాది. ఇప్పుడు చూడండి, కెన్ యూ బిలీవ్? ఇటలీ యూరో కూడా ఆడలేదు, తర్వాత వరల్డ్ కప్ కూడా వరుసగా 2 వరల్డ్ కప్లు ఆడలేదు. కెన్ యూ ఇమాజిన్? అన్నిసార్లు ఫీఫా వరల్డ్ కప్ గెలిచినటువంటి ఇటలీ కూడా ఛాన్స్ రాలేదు. మనం ఇండియా విషయం మాట్లాడుతున్నాం, ఇట్స్ ఓకే. అంటే అటువంటి ఇటలీ కూడా యూరో క్వాలిఫికేషన్ లో వాళ్ళు ఫెయిల్ అయినారు అసలు యాక్చువల్గా. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ లో సక్సెస్ సాధించడం, తర్వాత టీమ్ లో మీకు అందరు ఛత్రీలు ఉన్నారు, అందరూ బ్యాచింగ్ బ్యూటీలు ఉన్నారు. టీమ్ లో కూడా ప్లేయర్స్ కావాలి, అవేర్నెస్ వస్తుంది, మెల్లమెల్లగా కోచెస్ తీసుకొస్తున్నారు, స్ప్రెడ్ అవుతుంది, టాలెంట్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అన్నారు కనుక, క్రికెట్ లో సెకండ్ థర్డ్ స్ట్రింగ్ ఇండియన్ టీం కూడా మిగతా టఫ్ టీమ్స్ డిఫెండ్ చేసినటువంటి ఇండియన్ క్రికెటర్స్ ఉన్నారు. బట్ ఫుట్బాల్ అట్లా లేదు. ఫుట్బాల్ లో మీరు 11 గుడ్ ప్లేయర్స్ చూస్ చేయడం కూడా కష్టంగా ఉంది అసలు యాక్చువల్ గా. అంటే అంత బెస్ట్ ప్లేయర్స్ ను ఐఎస్ఎల్ కండక్ట్ చేసా గానీ, లీగ్స్ ఉన్నా గానీ క్రీమ్ లభించటం లేదు. సో దాని కొరకు కష్టపడుతున్నారు. హోప్ దట్ వన్ డే ఆ రిజల్ట్ వస్తుందని మనం ఆశిద్దాం. అండ్ సుధీర్ గారు, ఇటు మెస్సీకి మ్యాచ్ రిఫరీలు ఫేవర్గా ఉంటున్నారు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో నిజం ఎంత? దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఐ డోంట్ అగ్రీ అండి. ఇవన్నీ కూడా అసలు యాక్చువల్ గా చాలా డిస్కషన్స్ పెద్ద పెద్ద ఛానల్స్ చేపట్టడం కూడా చూసా, కానీ అట్లా జరగదండి అసలు యాక్చువల్గా. ఎందుకు జరుగుతుందో చెప్పండి? మెస్సీకి యాడ్ చేసినట్లయితే ఫీఫా అనేది 4 years ఒకసారి జరిగే వరల్డ్ కప్. అంటే వాళ్ళు మీరు అన్నట్టుగా సెమీఫైనల్ అట్లా, క్వార్టర్ ఫైనల్ అట్లా ఓడించడం తోటి, టీమ్ ను అపోజిషన్ ఓడించడం తోటి లాస్ట్ లో గోల్ మొన్న చెప్పండి, మొన్న అద్భుతంగా అసిస్ట్ చేయలేదా అసలు యాక్చువల్గా? అంటే ఒక గోల్ స్కోర్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మెస్సీ హాజ్ రియలీ ప్లేడ్ ఎ గుడ్ రోల్ యాక్చువల్లీ యాజ్ అన్ అసిస్ట్ గా. అద్భుతంగా ఆడుతున్నాడు, కపుల్ ఆఫ్ గోల్స్ కూడా స్కోర్ చేశాడు. సో నేను అనుకుంటాను ఏ రెఫరీ అయినా కానీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటీనియన్ రెఫరీ కూడా రెఫరింగ్ చేసే ఛాన్స్ పొందినట్లయితే మెస్సీ ఆడుతున్నప్పుడు ఈ వోంట్ డూ ఎనీ ఫేవర్ ఫర్ దట్ యాక్చువల్లీ. బికాస్ ఐ నో దట్ మనం అనుకుంటూనే ఉంటాం ఈ విషయాలు కానీ, బట్ రెఫరీస్ అలా చేయరు, అంపైర్స్ అలా చేయరు. ఇండియాలో క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు మాత్రం ఇండియన్ క్రికెటర్స్ కు రెఫరీస్, అంపైర్స్ ఫేవర్ చేసేదా? ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ మనం అనుకుంటాం అండి, కొన్ని వింటాం. ఆఫ్కోర్స్ కొంచెం నిజం ఉంటది, ఉండదని కాదు కానీ, బట్ అందులో
99% తప్పే ఉంటది. సో ఓన్లీ జస్ట్ ఒక న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత దాన్ని మరింత స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఐ డోంట్ థింక్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్. దట్ ఫీఫా లాంటి వరల్డ్ కప్ లో, ఒలింపిక్స్ లో అటువంటి జరిగే ఛాన్స్ ఉండదండి. ఐ డోంట్ థింక్ సో. అండ్ మెస్సీ ఫ్యాన్స్ అంతా కూడా కొంత ఆందోళన పడుతున్నారు. మెస్సీకి ఇదే చివరి ప్రపంచ కప్ కావచ్చు అన్న డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఎన్ని రోజులు ఆడతాం మనం? మీరు చెప్పండి. రిటైర్ కామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, నేనున్నాం, మీరు యాంకరింగ్ చేస్తున్నారు. ఇంకో 5 years 10 years, ఇప్పుడు మీరు యంగ్ 20 years అంటే ఇంకో 30 years అనుకుంటారు, 40 years అనుకుంటారు. తర్వాత ఎవ్రీబడి హ్యాస్ టు రిటైర్, అంతే కదా. ఒక న్యూ జనరేషన్ కు మళ్ళీ వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాల్సిందే కదా. బికాస్ ప్రతి ఫీల్డ్ లో కూడా ఒకళ్ళు రిటైర్ అవుతుంటారు, ఒకళ్ళు వస్తుంటారు, చేస్తుంటారు. మెస్సీ హాస్ డన్ ఇనఫ్ అండి. కోపా అమెరికా గెలిపించి పెట్టాడు. తర్వాత బార్సిలోనాకి ఆడుతున్నప్పుడు అయితే అతని టైటిల్స్ కెనాట్ కౌంట్ యాక్చువల్లీ. థింక్ ఎన్ని టైటిల్స్ గెలిచాడు లాలిగాలో, యూరోపియన్. వి ఆల్ నో దట్ ఎటువంటి టాలెంటెడ్ క్రికెట్ ఇలా ఇన్స్పైర్ చేస్తూ వచ్చాడని చెప్పి. 100 సంవత్సరాలు అయితే ఆడలేరు కదా. యూనో ఎంత ఫ్రెష్ లెగ్స్ ఉన్నప్పటికీ కూడా 40 years తర్వాత కొంచెం రిఫ్లెక్సెస్ స్లో డౌన్ అవుతాయి. తర్వాత బాడీలో చేంజెస్ వస్తుంటాయి. అంటే ఎంత మిషనరీ మన లోపల పెట్టినప్పటికీ కూడా మనం అంత ఉరకలేము, చేయలేము. ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి అండి. రిటైర్మెంట్ అనేది ప్రతి వాళ్ళకు కామనే. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, రోహిత్ విషయంలో విరాట్ కోహ్లీ, సచిన్ రిటైర్ అయ్యాడు, రిచర్డ్స్ రిటైర్ అయ్యాడు, పేలే ఉన్నప్పుడు పేలే రిటైర్ అయ్యాడు. ఎవ్రీబడి హ్యాస్ టు. మొహమ్మద్ అలీ ఉన్నప్పుడు బాక్సర్ అతను రిటైర్ అయ్యాడు. అందరు రిటైర్ కావాల్సింది, లారా రిటైర్ కాలేదా? సో ఐ థింక్ రిటైర్మెంట్ అనేది డెఫినెట్లీ అవుతుంది. బట్ ఫ్యాన్స్ కు మీరు అన్నట్టుగా ఇప్పుడు ధోని అందుకనే మొన్న ఐపీఎల్ ఆడకపోయినప్పటికి నువ్వు ఎందుకు కొనసాగిస్తూ వచ్చారంటే మెల్లగా వాళ్ళకు స్లో పాయిజన్ లాగా వాళ్ళను తీసుకురావాలి. మీరు సడన్ గా కొంతమంది అభిమానులు చాలా డిప్రెషన్ లో గురయ్యేటువంటి వాళ్ళు కూడా ఉంటాయి కదా. అటువంటి క్వాలిటీ ప్లేయర్స్ అట్లా అలా ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు కనుక స్పోర్ట్స్ ప్రపంచాన్ని, వాళ్ళకు మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ ఆ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, ఉండదని కాదు. బట్ వన్ హ్యాస్ టు రిటైర్. అది తప్పదు. అండ్ ఫ్యాన్స్ కూడా దాన్ని జీర్ణించుకోవాల్సి వస్తుంది. రిటైర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మిస్ అవుతాం అతన్ని. అంటే అతన్ని యాక్టివ్ గా మిస్ అవుతారు, కానీ అతని రోల్ కోచ్ గా ఉండవచ్చు. తర్వాత ఎక్కడైనా మళ్ళీ స్కూల్స్ లోకి రావచ్చు, కాలేజెస్ లోకి రావచ్చు, కంట్రీస్ కి రావచ్చు. మనం వచ్చాడు కదా హైదరాబాద్ కి, వచ్చి అలా ఇన్స్పైర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి అవకాశాల కొరకు ఎదురు చూస్తుంటారు. సో ఐ థింక్ అదంతా పెద్ద అదేం కాదండి. బికాస్ ఎవ్రీ స్పోర్ట్స్ పర్సన్ హ్యాస్ టు రిటైర్ అండి. ఎవరైనా రిటైర్ కావాల్సిందే. అండ్ అతని రిటైర్మెంట్ ఒక గొప్పగా జరుగుతుంది. అండ్ అందరు హ్యాపీగా ఫీల్ కావాలి కూడా. బికాస్ అంత ఎంటర్టైన్మెంట్ కనబరిచాడు. అండ్ ఆ తర్వాత కూడా ఇప్పుడు అతని లాగా కాకుండా కానీ ఇప్పుడు ఉన్నారు కదా కొంతమంది, యమాల్ అందరిని అలరిస్తున్నాడు, స్పెయిన్ ప్లేయర్. తర్వాత ఎంబాపే ఉన్నాడు. సో దెర్ ఆర్ ప్లేయర్స్ రొనాల్డో, మెస్సీ లాగా కాకుండా కానీ వాళ్ళలాగానే ఈక్వల్ గా పర్ఫామ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ప్లేయర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ మనం గేమ్ ని ఎంజాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్. అండ్ సుధీర్ గారు, ఒకప్పుడు మెస్సీ చేతిలో చిన్న పిల్లాడిలా ఉన్నారు ప్లేయర్ లామిన్ యామిల్. ఇప్పుడు అదే మెస్సీతో ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నారు కదా, మరి ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్, ఎలా చూడొచ్చు? ఇంకోటి 1 goal in this World Cup, if I'm correct, Jansi. I think but he's played good FIFA ఆడాడు. అంటే లాస్ట్ టైం తో కంపేర్ చేసినట్లయితే, యూరో తోటి కంపేర్ చేసినట్లయితే అంత ఫామ్ కనబడలేదు. బట్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. ఒక ధమాల్ లాంటి పర్ఫార్మెన్స్ మేబీ రేపు ఇవ్వచ్చని ఆశిద్దాం మనం. ఎల్లుండి జరిగే ఫైనల్లో ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ అండి. వండర్ఫుల్ డ్రిబ్లింగ్ చేస్తాడు, వండర్ఫుల్ స్కిల్స్ ఉన్నాయి అతనికి. తర్వాత మెస్సీ లాగానే మీరు అన్నట్టుగా మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. అసలు యాక్చువల్ గా డిఫెండర్స్ ను బీట్ చేయగలుగుతాడు, గోల్స్, లాంగ్ రేంజ్ గోల్స్ చేయగలుగుతాడు, అసిస్ట్ ఇవ్వగలుగుతాడు. ఈజ్ అ ఫెంటాస్టిక్ ఫుట్బాలర్. యాక్చువల్లీ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ గుడ్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ మిరకల్ లాగా కాకుండా కానీ మిరకల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు. బికాస్ ఈ డిడ్ దట్ యూరోలో మనం చూసాం కదా, ఒక్కసారి సడన్ గా హీరో అయిపోయాడు స్పెయిన్ యూరో కప్ గెలిచినప్పుడు. సో ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్ టుమారో. అండ్ సుధీర్ గారు, ఇటు స్పెయిన్ టికీటాకా వ్యూహం ఎలా ఉండొచ్చు అంటారు? స్పెయిన్ కానీ ఇటలీ కానీ వాళ్ళ టికీటాకా వ్యూహం ఒక్కొక్కసారి వర్కౌట్ కావచ్చు, ఒక్కొక్కసారి. బికాస్ మీరు అన్నట్టుగా అర్జెంటీనియన్ ఫుట్బాల్ ఎలా కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది. అంటే సౌత్ అమెరికన్ ఫుట్బాల్ మీరు కోపాకు అందుకని యూరోకు చేంజ్ ఎలా ఉంటుందంటే, నేను యూరో కప్ కమెంటరీ చెప్పాను, కోపా చెప్పాను, ఫీఫా చెప్పాను, కమెంటరీ చెప్పినప్పుడు రియల్ గా చెప్పాలంటే 2020 అప్పుడు యూరో, కోపా, ఒలింపిక్స్ అప్పుడు కోపా కూడా మ్యాచెస్ డిఫరెంట్ టైంలో స్టార్ట్ అయ్యాయి. ఇటు యూరో 10 అయిన తర్వాత మేము మళ్ళీ మార్నింగ్ లేచి 4 o'clock కోపా అమెరికా కమెంటరీ చెప్పేది. అక్కడ పిచ్చెస్ అంతా సరిగా, పిచ్చెస్ ఏంటంటే గ్రౌండ్ కూడా పిచ్ అనవచ్చు మనం ఫుట్బాల్. అంత మీకు క్లీన్ గా కనబడవు, ఒక్కొక్కటి బాగా గ్రాస్ ఉంటాయి. బట్ అక్కడ అప్రోచ్ ఎలా ఉంటుందంటే యూ లవ్ యాక్చువల్లీ. ఐ థింక్ అంటే వాళ్ళ అగ్రెసివ్ అప్రోచ్ అసలు. అంటే ఈ టికెట్ మెల్లమెల్లగా పుషింగ్ డిఫెన్స్ లో కాకుండా వాళ్ళు అగ్రెసివ్ అప్రోచ్ ఉంటుంది అసలు యాక్చువల్ గా. సో అది డెఫినెట్లీ అట్రాక్ట్ చేస్తుంది.
నో డౌట్ అబౌట్ ఇట్. ఒక స్పెక్టేటర్స్ కావాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా స్లో టికి టాకా డిఫెన్స్ స్టైల్ చాలా ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళు ఫ్రస్ట్రేట్ చేస్తుంటారు. మీరు అన్నట్టుగా స్పెయిన్ వాళ్ళు కానీ, ఇటలీ వాళ్ళు కానీ, యూరోప్ లో కొంచెం ఆ అగ్రెషన్ మీకు ఈవెన్ ఇంగ్లాండ్ లో కూడా కనబడదు. ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా యూరోపియన్ ఫుట్బాల్ స్టైల్ ఆఫ్ ప్లేనే అట్లా ఉంటుంది. సౌత్ అమెరికన్ ప్లే అట్లా ఉండదు. మీరు బ్రెజిల్ ఆడే కానీ, కొలంబియా ఆడే కానీ, ఉరుగ్వే ఆడే కానీ, ఈక్వేడర్ ఆడే కానీ, అర్జెంటీనా ఆడే కానీ, ఈవెన్ అమెరికా ఆడే కానీ, యూ లవ్ దట్ అగ్రెషన్ యాక్చువల్లీ. అది డెఫినెట్లీ మీరు అన్నట్టుగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఒక అగ్రెసివ్ అప్రోచ్ ఉన్నటువంటి టీమ్ అగెన్స్ట్ ఒక టీకి టాకా లాంటి స్టైల్ స్పెయిన్ ఆడబోతుంది కనుక ఐ థింక్ ఫ్రస్ట్రేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే స్పెయిన్ కు ఫర్ ఎగ్జాంపుల్ టీమును అపోజిషన్ ఫ్రస్ట్రేట్ చేయవచ్చు వాళ్ళ యొక్క డిఫెన్సివ్ స్కిల్స్ తోటి. మెస్సీని ముందరికి రానివ్వకుండా, అల్వరాజ్ ముందర రానివ్వకుండా ఒక వ్యూహం పనే ఛాన్స్ ఉంటుంది. టోటలీ డిఫరెంట్ స్టైల్ అండి అది. అండ్ బట్ నాకైతే రియల్ గా చెప్పానంటే యాజ్ ఫుట్బాల్ లవర్ గా, స్పోర్ట్స్ లెవెల్ గా నాకు కూడా సౌత్ అమెరికన్ స్టైల్ చాలా ఇష్టపడతాను. బికాస్ వాళ్ళలో వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆ థ్రిల్ డిఫరెంట్ గా కనబడుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ సుధీర్ గారు, ఇటు కమింగ్ టు రొనాల్డో, ఆయన ఎలాంటి ప్లేయరో, ఆయనకున్న క్రేజ్ ఏంటో మనకు చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా మ్యాచ్లు ఆడారు, అయితే ఒక్క ఫీఫా ప్రపంచ కప్ కూడా గెలవలేదు. ఎందుకని? కారణాలు ఏమై ఉండొచ్చు? ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్ బికాస్ ఇప్పుడు రోహిత్ శర్మను ఇప్పటి వరకు 50-50 లేదు అతనికి. 2011 ఇండియాలో జరిగినప్పుడు రోహిత్ శర్మ పాపం టీంలో లేడు. మిగతా అన్ని ఉన్నాయి, T20 వరల్డ్ కప్స్ ఉన్నాయి, ఛాంపియన్స్ ట్రోఫీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ టీమ్ గేమ్ అండి ఫుట్బాల్ అనేది. ఒక ప్లేయర్ ఎంత అద్భుతంగా ప్లేయర్ మీ టీంలో ఉన్నా కానీ ఒక ప్లేయర్ ఒక్కొక్కసారి సరిపడు. అండ్ దట్టు రొనాల్డో మీరు అన్నట్టుగా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు గెలిచి ఉండేది ఉండే ఒక 3-4 వరల్డ్ కప్స్ బిఫోరే. వాళ్ళు 2018 లోనే అసలు యాక్చువల్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకున్నారు, ఇవ్వలేకపోయినారు అప్పుడు. అండ్ అతని కెరియర్ లో ఐ రిమెంబర్ వెన్ ఐ డిడ్ కమెంటరీ ఫర్ ద ఫస్ట్ టైం యూరో, సింగపూర్ నుంచి కమెంటరీ చెప్పినప్పుడు ESPN కు, ఐ థింక్ ఐ ఎక్స్పెక్టెడ్ పోర్చుగల్ టు విన్ యూరో కప్ యాక్చువల్లీ, అండ్ దే వన్ దట్ యాక్చువల్లీ. అండ్ ఒక రొనాల్డో ప్లేస్ లో వచ్చి సబ్స్టిట్యూట్ గా గోల్ స్కోర్ చేయడం. అండ్ ఆ తర్వాత అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేది. ఈ టోర్నమెంట్ లో కూడా చూసాం, ఎవ్రీ వరల్డ్ కప్ లో 6 వరల్డ్ కప్స్ లో గోల్ స్కోర్ చేసినటువంటి ఏకైక ఫుట్బాలర్ గా కూడా రికార్డ్ అతను బ్రేక్ చేస్తూ వచ్చాడు. బట్ సమ్ టైమ్స్ కొన్ని దాన్ని మనం ఎలా చెప్పాలి అసలు, బికాస్ టీమ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా లేకపోవడం. అండ్ రియల్ గా చెప్పాలంటే వాళ్ళకి మంచి ఛాన్స్ ఉండింది, మన దాన్ని పొడగొట్టుకున్నారు. అండ్ యాక్చువల్లీ దే కుడ్ హావ్ బీన్ ఇన్ ద ఫైనల్స్ యాక్చువల్లీ. అటువంటి టీమ్ తోటే వచ్చారు, అటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగానే ప్లే చేస్తూ వచ్చారు. బట్ క్వార్టర్ ఫైనల్ లోనే బ్రేక్ పడడాన్ని దురదృష్టకరంగా చూడాలి. అండ్ అతని కోరిక ఇక వి ఆల్ నో దట్ ఇట్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్, బికాస్ నెక్స్ట్ ఫీఫా అయితే అతడు ఆడే ఛాన్స్ లేదు. బికాస్ ఇప్పుడే ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చు ఎప్పుడైనా కానీ. బట్ హీ హెస్ డన్ ఇనఫ్, హీ హెస్ ఎంటర్టైన్ ఇనఫ్ యాక్చువల్లీ, యాజ్ అ ప్లేయర్ గా, యాజ్ అ పర్సన్ గా, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గా, యాజ్ అ ఫిలాంథ్రపిస్ట్ గా. హీ హెస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ స్పోర్ట్స్ పర్సన్స్ యాక్చువల్లీ, మెనీ లవర్స్. అందరి హృదయాల్లో ఒక మంచి ఫుట్బాలర్ గా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాడు, డౌట్ లేదు అందులో. అండ్ ఫుట్బాల్ కూడా వేరే రకంగా సేవలు చేయొచ్చు, యాజ్ అ కోచ్ గా, యాజ్ వేరే రకంగా. బట్ ఫీఫా వరల్డ్ కప్ లేకపోవడం అనేది రొనాల్డో లాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీకి ఐ థింక్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, నో డౌట్. అండ్ ఫీఫా వరల్డ్ కప్ అనగానే చాలా వరకు ట్రంప్ కల్పించుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూసాం. దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక మచ్చ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. దానికి ఎలా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు కొన్ని కమెంట్స్ నేను విన్నానంటే, మీరు అన్నట్టుగా అమెరికా మ్యాచ్ ఆడుతున్నప్పుడు కెనడా తోటి, అంటే బెల్జియం తోటి సంథింగ్ అప్పుడు ఆఫ్ కోర్స్ అమెరికా దే మిస్డ్ దేర్ ఇంపార్టెంట్ ప్లేయర్ కూడా ఆ మ్యాచ్ లో మిస్ అయినారు అసలు, యాక్చువల్లీ ఇంజరీ కారణంగా ఆడలేదు. అండ్ అప్పుడు ట్రంప్ రెఫరీ విషయంలో జోలు తీసుకున్నాం. బట్ అసలు ఏం కాదండి, అది మనం అనుకుంటాం కానీ అటువంటిది ఏం జరగదు అసలు. యాక్చువల్లీ అలా జరిగి ఉన్నది ఎట్లయితే అమెరికా ఫైనల్లో ఉండదా? మీరు అన్నట్టుగా కోర్టులు పెట్టి రెఫరీస్ ను కొని వాళ్ళు గెలిపియలేరా? ఎక్కడ ఫౌల్ అని చెప్పి పెనాల్టీస్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వలేరా? మీరు రెఫరీస్ ఇస్తారు కదా, ఇవ్వలేస్తారు కదా. సో ఎంత ఈజీగా ఎఫర్ట్లెస్ కూడా ఓడించారు బెల్జియం, చెప్పండి. అమెరికాను చాలా బిగ్ డిఫరెన్స్ తోటి ఓడించారు కదా. సో ఐ థింక్ మేబీ అతను కంట్రీలో జరుగుతున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా దానిగా కూడా వ్యవహరించవచ్చు, దాన్ని కూడా మనం కాదనిలేం. కానీ ఒక కంట్రీకి టోటల్ గా తన కంట్రీలో జరుగుతుంది, తన కంట్రీ వాళ్ళే గెలవాలి, ఫైనల్లో వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అతడు రెఫరెన్స్ ను కొనడం అట్లా ఏం జరగదండి. ఐ థింక్ ఇట్స్ ఆల్ హంబగ్. నేను దాన్ని ఐ డోంట్ బిలీవ్ దట్. రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పోర్ట్స్ అనాలిసిస్ అండి.